హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈ వీడియోలో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలా మనం ఉండాలి, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దానివల్ల ఉండే ప్రయోజనాలు ఏంటనే దాంతోపాటు మహతి అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్, ఇటీవల కాలంలో ఏఐని ఉపయోగించడం అనేది చాలా ఎక్కువైంది. స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఏదైనా కాంప్లెక్స్ కాన్సెప్ట్స్కి అంటే సంక్లిష్టమైన భావాల్ని అర్థం చేసుకోవడానికి కానీ, లేకపోతే ఎక్కడ అంటే చాలా లో అవైలబిలిటీ ఉన్నటువంటి మెటీరియల్ని లేకపోతే కొన్ని పాయింట్స్ని గ్యాదర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎంసీక్యూస్ని సాల్వ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఈ కాంప్లెక్స్ భావనల్ని క్రమంగా ఏఐ ద్వారా తెలుసుకున్న నేపథ్యంలోనే తెలుసుకుంటూ పోతే మన బ్రెయిన్కి సంబంధించి క్రిటికల్ థింకింగ్ చాలా లాస్ అవుతుంది. అంటే మనకి ఎగ్జామినేషన్లో ఎకానమీలో కానీ, పాలిటీలో కానీ, లేకపోతే అసెర్షన్ అండ్ రీజన్ లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం అక్కడే కొంత సంక్లిష్టమైన భావాల్ని తొందరగా అర్థం చేసుకొని ఒక సొల్యూషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఇది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏఐతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. అంటే ప్రతిసారి మనం ఏఐ దగ్గరకు పోయి దానికి ఇది సొల్యూషన్ ఇవ్వని చెప్పినట్టు అడగకూడదు అనమాట. మనమే ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ మన వల్ల అవ్వకపోతే అప్పుడు దాని వరకు వెళ్ళాలి. ఇంకా దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే డిస్ట్రాక్షన్స్ కూడా పెంచుతుంది. అంటే క్రమంగా మీరు సబ్జెక్ట్లోంచి బయటకు వస్తూ ఉంటారు కాబట్టి, ఫోన్ దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి డిస్ట్రాక్షన్ కూడా పెంచుతుంది. అండ్ ఈ మెమరీ ప్యాటర్న్ కూడా అది కొంత ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడితే మీకు ఉపయోగపడుతుంది. అదర్వైజ్ దాన్ని ఎక్కువగా మీరు ఎలా చేశారంటే కనుక ఇలాంటి ప్రధానంగా క్రిటికల్ థింకింగ్ని డ్యామేజ్ చేస్తుంది. అది మన ఎగ్జామ్కి చాలా చాలా అవసరం. ఇక మహతి అకాడమీలో గ్రూప్ 2 కోర్స్ ఎలా ఉండబోతుంది అనే దానికి సొల్యూషన్ ఏంటంటే, మీరు గ్రూప్ 2కి చదవాలని డిసైడ్ అయ్యారు, ప్రామాణిక పుస్తకాలు తీసుకొచ్చారు. దాన్ని ఎలా చదవాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, లేకపోతే దేన్ని చదవాలి, దేన్ని వదిలేయాలి అనే విషయాలు మీకు తెలియకపోయినా, లేదు మీరు కోచింగ్ తీసుకున్నారు, అక్కడ పీడిఎఫ్స్ కానీ లేకపోతే పీడిఎఫ్ డంపింగ్ ఎక్కువైంది, వీడియో క్లాసెస్ చూద్దాం అనుకున్నా అవి కూడా చాలా ఎక్కువయ్యాయి, ఒక తలా తోక లేని విధంగా ఉంది, ఇది పాసిబుల్ అవ్వదు అని మీకు అనిపించిన, లేదు కంటెంట్లో డెప్త్ సరిపోలేదు అని మీకు అనిపించిన, మన మహతి అకాడమీ కోర్స్ మీకు ఒక మంచి ఆన్సర్ అవుతుంది. ప్రత్యేకించి మనము కోర్స్ని ఎలా డిజైన్ చేసామంటే, అంటే ప్రాథమికంగా చాలా లిమిటెడ్ కంటెంట్ చాలా జాగ్రత్తగా అర్థవంతంగా నేర్చుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి, ఎగ్జామ్కి ఉపయోగపడేది జాగ్రత్తగా నేర్చుకోవాలి అనే పాయింట్ మీద ఉంటుంది మన కోర్స్. ఎక్కువగా లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఒక టెస్ట్లు ఉంటాయి, అంటే లిమిటెడ్ టెస్ట్లే ఉంటాయి అవి కూడా. ఆ విధంగా ఎగ్జామ్కి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ని ఎగ్జామ్కి క్లియర్గా పట్టుకెళ్ళేలాగా ఉంటుంది. అది ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి చాలా అవసరం. సో మన కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ప్రిలిమ్స్ కోర్సులో చూస్తే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి ఉంది, మీకు తెలిసిందే. ఇండియన్ హిస్టరీ మనము ఆర్ఎస్ శర్మ అండ్ తెలుగు అకాడమీలు ఈ బుక్స్, కొంత ఎన్సీఆర్టీలు ఈ బుక్స్ ఆధారంగా మనం చెప్పాము. వీడియో క్లాసులు చెప్పాము. వీడియో క్లాసులతో పాటు టెస్ట్ కూడా ఉంటాయి. టెస్ట్ మీకు సిలబస్ వారీగా టెస్ట్లు ఉంటాయి, ఒక రివిజన్ లాగా మీకు ఉపయోగపడతాయి ఆ టెస్ట్లు. ఓకే, ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఇక జాగ్రఫీకి సంబంధించి మొత్తం జాగ్రఫీ అంటే ఫిజికల్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా రెండింటికి సంబంధించి ఎన్సీఆర్టీల ఆధారంగా వీడియో క్లాసులు ఉంటాయి, ఎన్సీఆర్టీ బుక్స్ ఆధారంగా వీడియో క్లాసులు ఉంటాయి. సేమ్ సిలబస్లో టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. ఓకే, ఇక సొసైటీకి సంబంధించి పీడిఎఫ్స్ ఉంటాయి. పీడిఎఫ్స్ పైన మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్. అంతేకాకుండా సొసైటీకి సంబంధించిన కరెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెస్ట్లు కూడా ఉంటాయి, సేమ్ టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇక ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఒక మ్యాగజైన్ సజెస్ట్ చేస్తాము, ఆ మ్యాగజైన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తాము లైవ్ క్లాస్లో. అదే మ్యాగజైన్ మీరు చదవాల్సి ఉంటుంది. ఈ విధంగా నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రిలిమ్స్ వరకు మన అకాడమీలో ఏం ఇబ్బంది ఉండదు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, మీరు టాప్ 5000లో ఉండొచ్చు.
అంటే రేషియో ఎంత అవనివ్వండి, 1:50 అవనివ్వండి, 15 అవనివ్వండి, మీరు మన అకాడమీ కోర్స్ ద్వారా కరెక్ట్గా ఫాలో అయినారంటే, అంటే నేను చెప్పిన టెస్ట్లు, నేను ఇచ్చిన టెస్టులు రాయాలి, నా లైవ్ క్లాసెస్కి హాజరవ్వాలి, ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది, మ్యాగజైన్ ఇచ్చినది ఫాలో అయ్యి చదవాలి, చదివి మెంటల్ ఎబిలిటీని కూడా మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినట్టయితే టాప్ 5000లో పక్కా ఉంటారు ప్రిలిమ్స్లో. ఇక మెయిన్స్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, మెయిన్స్ ఏపీ హిస్టరీ ఎలా చెప్పబడిందంటే ఎవ్రీ టాపిక్ పైన బ్యాక్గ్రౌండ్లో ఒక స్కెలిటన్ వేయబడి ఆ స్కెలిటన్ పైన క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. వన్స్ మీరు క్లాస్ చూసినాకే ఆల్మోస్ట్ 70% మీ క్లాస్లోనే వచ్చేస్తుంది. అంటే ఒక ప్యాటర్న్ ప్రకారం ఉంటుంది, ఏది పడుతుంది పేర్లు అవి ఇవి కాకుండా ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక సంఘటనల ఆధారంగా ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్, ఒక లాజిక్గా పోతుంది. అర్థమవుతుందా? దాంతోపాటు టెస్ట్లు కూడా ఉంటాయి. మోడర్న్కి పీడిఎఫ్ ఇస్తాను నేను. ఆ పీడిఎఫ్ మీకు ఓన్లీ 200 పేజెస్ ఉంటుంది. మీకు ఎగ్జామ్కి అది ఖచ్చితంగా సరిపోతుంది. నేను లైవ్ ఎగ్జాంపుల్, నాకు ఆ 200 పేజెస్లో మొత్తం రాదు, కానీ నేను 5 times 60+ చేశాను స్కోరు. ఆ 200 పేజీల్లో నాకు అంతా రాదు, ఇంకో 50-60 పేజీలు నాకు రాదు. అది నేను చూసి అక్కడిక్కడ కలెక్ట్ చేసి రాసింది. స్టిల్ ఎవ్రీ ఎగ్జామ్లో ప్రీవియస్ 5 times 60+ స్కోర్ చేశాను నేను. లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇంకా. కాబట్టి మీరు ఈ ఏపీ హిస్టరీ నమ్ముకోవచ్చు పూర్తిగా. అంటే ఈ 200 పేజెస్ అంటే తక్కువ అన్నట్టు అనిపిస్తుంది మీకు, ఏం తక్కువ అవ్వదు, అది సరిపోతుంది. నెక్స్ట్ పాలిటీ విషయానికి వస్తే లక్ష్మీకాంత్ బుక్ ఆధారంగా ఫస్ట్ సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటి మీద మీకు వీడియో క్లాసెస్ ఉన్నాయి. అంటే టోటల్ కోర్స్ లేకపోయినప్పటికీ వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఆ వీడియో క్లాసెస్ సంబంధించి మీరు బుక్ ఎలా చదవాలి, ఏ కాన్సెప్ట్ల పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దేన్ని విడిచిపెట్టాలి అనేది చెప్పాను. ఇంకా లైవ్ క్లాసెస్ కూడా వస్తాను వీటిపైన కూడా, అంటే మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి. నెక్స్ట్ ఎస్ఎన్టీకి సంబంధించి యాక్చువల్గా ఏపీ హిస్టరీ అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్లో ఉందన్నమాట. ఎస్ఎన్టీకి సంబంధించి క్లాసెస్ ఆల్మోస్ట్ ఫినిష్ అయినాయి, 1-2 బ్యాలెన్స్ ఉన్నాయి తప్పించి. వీడియో క్లాసులు అవి ఎలా చెప్పానంటే, మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఏముంది, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనే కోణంలో పిఎంఎఫ్ఐఏఎస్ ఆధారంగా చెప్పాను. అంటే పిఎంఎఫ్ఐఏఎస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా మన ఎన్విరాన్మెంట్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే అంశం మీద దృష్టి పెట్టి వీడియో క్లాసులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ఎవ్రీ క్లాస్లో ఇది ఉంటుంది, అంటే ఒక స్కెలిటన్ ఉంటుంది, దాని మీద క్లాస్ ఉంటుంది. ఓకే, ఎస్ఎన్టీ దానిపైన కరెంట్ అఫైర్స్ నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను. ఈ వీడియో క్లాసులు మాత్రం మీరు ఒకటి 70 or 75 క్లాసెస్ వరకు రాసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ నేను ఇస్తాను. ఇక ఎకానమీ మనకి August 15th స్టార్ట్ అవుతుంది. అంటే ఓల్డ్ వీడియోస్ మీకు ఉన్న ఈ కాన్సెప్ట్లు, ఎవరైనా కొత్త అభ్యర్థులు ఉంటే ఓల్డ్ వీడియోస్ ఒక 30 వీడియోలు అట్లా ఉన్నాయి కాన్సెప్ట్లు, అవి మీరు చూడొచ్చు. ఎకానమీ ఇంకొంచెం డెప్త్గా, ఇంకొంచెం ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటాం. అంటే లైక్ ఇప్పుడు రమేష్ సింగ్ అండ్ నితిన్ సింఘానియా, ఈ 2 బుక్స్ ఆధారంగా, ఈ 2 బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ కరెంట్ ఇండియన్ ఎకానమీ, అంటే ఏదైతే నేను 15 yearsగా పేపర్స్లో చదువుతున్నానో, నేనేం అర్థం చేసుకున్నానో ఇండియన్ ఎకానమీ కోసం, అలాంటి ఆ అర్థం చేసుకున్నదంతా మీకు క్లాస్ రూపంలో, లైవ్ క్లాస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కరెంట్ పీడిఎఫ్ కూడా, అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎకానమీ పైన. ఓకే, ఏపీ ఎకానమీ కూడా, ఈవెన్ ఏపీ ఎకానమీ చాలా బాగా అడ్రస్ చేస్తాం మనం. అంటే లిమిటెడ్ మెటీరియల్ అడ్రస్ చేస్తాం, అవే బిట్లు వస్తాయి. గతంలో కూడా మీకు అవుట్ ఆఫ్ 22 ఎన్నో బిట్స్ వచ్చినాయి, అందులో 20 బిట్స్ మనం డైరెక్ట్గా, అంటే ఇలా నేను పెద్దగా పేపర్ మీద 34.14 దీన్ని గుర్తుపెట్టుకోండి మీకు వస్తుంది అంటే వచ్చింది. అది జిఎస్డిపిలో, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో అప్పుల శాతం ఎంత, నేను ఒక పెద్ద పేజీలో ఇంత రాసి ఇది వస్తుంది మీకు అని చెప్తే అది వచ్చింది. అర్థమవుతుందా? అంటే ఈ అనుభవం వల్ల చాలా తప్పులు చేశాను నేను కూడా. కాకపోతే పేపర్స్ చూస్తూ, ఆ పేపర్స్లో ఏం అడిగారు అనేది చూస్తూ, ఈ 5 times అనుభవం వల్ల మనం ఎక్కడి నుంచి వస్తాయి అనేది సోర్స్ని పట్టుకోగలిగాం ఖచ్చితంగా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కోర్సులో జాయిన్ అవ్వచ్చు.
ఈ రివిజన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, టెస్టుల ద్వారా రివిజన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఎంత అవసరమో అంత ఉంటుంది. మీకు క్లాసులు చాలా క్లారిటీగా ఉంటాయి. ఎవరైనా జాయిన్ అయితే కనుక మీకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.